శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారి గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారు రాబోయే 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, వారు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలానే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ముందుగా ఈ యొక్క మిథున రాశిలో పుట్టినవారు జూలై 2, 3, 4, 5 తేదీల్లో శుభవార్తలు అనేవి వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మిథున రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ మిథున రాశి వారు ఈ 4 రోజులు మీరు ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయం అయితే దానికి రెట్టింపు ఫలితం అనేది రాబోతుంది. అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో వాటన్నిటిలో కంటే కూడా ఈ రాశి ఎంతో ఓర్పు సహనం కలిగిన వారు ఈ రాశి జాతకులు. మిథున రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ కూడా బాగుండాలి, అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎంత మంచి మనసు అంటే సెన్సిటివ్ గా ఉంటారు. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చింది అంటే చాలా భయపడిపోతారు. ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి అనుకుంటారు. 4 గోడల మధ్యకు వెళ్లి కుమిలిపోతారు. ఇంత సున్నితంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం. కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో కనిపించనివ్వరు. ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేసింది. ఒకరికి బాధలు చెప్పుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, వీరికి మనం చెప్తే మనం అలసైపోతాము తప్పితే ఎటువంటి ఉపయోగం కూడా మనకి రాదు అనే ఆలోచన ధోరణితో జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చాలా కష్టపడతారు. ఇప్పటి వరకు వారు 100% కష్టపడితే 100%లో కనీసం 40% మాత్రమే లాభాలు ఇప్పటి వరకు వచ్చాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. మిగిలిన 60% వృధా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇకపై మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు 100% కష్టపడితే 100% లాభం ఉంటుంది అని చెప్పి తప్పకుండా గ్రహించండి. ఇక మిథున రాశి వారు కుటుంబం కోసం ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా కష్టపడతారు, కృషి చేస్తారు. తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. సంతానం విషయంలో కూడా చాలా కేరింగ్ గా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఒక్క రాశి వారికి ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని మాత్రం వారు నమ్ముకోరు. అందువలన ఈ మిథున రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే వీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారు రాబోయే 4 రోజుల నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి అని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగడం జరిగింది. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ ఈ మిథున రాశి వారికి నుంచి మీరు అనుకున్న విజయాలను సాధించి ముందుకు సాగుతారు. మీరు అనుకుంటారు ముందేమో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, ఇప్పుడేమో ఈ సమస్యల గురించి చెప్పారు అని నేను చెప్తున్నది మిథున రాశి వారికి ఇప్పటి నుంచి జరగబోయేది చెప్పబోతున్నాను. ఇప్పటిదాకా చెప్పింది జరిగింది మాత్రమే చెప్పానన్నమాట. అందువలన కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయిపోతారు. ముందేమో మంచి రోజులు ఉన్నాయంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, 2 కూడా జరుగుతాయి. ఇప్పుడు కూడా ఒకే సమయంలో అన్ని కూడా మంచి రోజులు అనేవి రావు కదండి. అవి జరుగుతూనే ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి ఎలా అధిగమించాలి, ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలు కూడా
మనకు ముందే ఉండాలి. అంటే ముందే కొంచెం ఏం జరగబోతుందో కొంచెం అవగాహన ఉంటే అప్పుడే మీరు జాగ్రత్త పడతారు కదా. దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నామో కూడా తెలుసుకోవాలి. అలాగే రాబోయే 4 రోజులలో మీకు మంచి శుభవార్తలు వినేటువంటి మాటలు అయితే ఖచ్చితంగా వింటారు. అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారన్నమాట విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మిథున రాశిలో పుట్టిన వారు మీ పక్క వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. ఇక్కడి నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి ఈ మిథున రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి. అలాగే ఈ మిథున రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్ లో ఉండిపోవటం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవటం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయటం ద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో ఆ పని అనేది విజయవంతంగా సాగిపోతుంది. అలాగే ఈ మిథున రాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి, వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనులు జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయటం అనేవి జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క శత్రువులు మీ నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, కానీ ఇప్పటి నుంచి మీరు అనుకోని విధంగా సాగిపోతుంది. ఈ 4 రోజుల నుండి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఈ మాసంలో మీరైతే స్వీట్లు పంచిపెట్టే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో అందిపుచ్చుకుంటారు, అంటే నెరవేరబోతున్నాయని అర్థం. అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళను మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. అది మీకు చాలా మంచిది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం అనేది పెట్టుకుని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకుని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి జూలై 2, 3, 4, 5 తేదీల్లో నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారం మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. ఈ మిథున రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరు చేయాల్సిన పరిష్కారం ఏమిటి అంటే మొదటిగా మీ కులదైవాన్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మీ కులదైవాన్ని మీరు నమ్ముకొని ఆ పని స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ పని అనేది పూర్తిగా సజీవంగా సాగిపోతుంది. అలాగే సోమవారం రోజున మీకు కుదిరితే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోండి.
మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే శని దోషం ఉన్నవాళ్ళు శనిదేవుడి చుట్టూ 9 శనివారాలు ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మనకున్న ఇబ్బందులు, దోషాలు, గ్రహాల దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి దిష్టి తగలకుండా ఒక గుమ్మడికాయని కానీ కలబందని కానీ కట్టుకోండి. మీ ఇంటికున్న నదృష్టి అంతా కూడా దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే మిథున రాశి వారి దగ్గరికి 2 వ్యక్తులు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇప్పుడు స్వయంగా వాళ్లే మోకాల మీద మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ లో నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ రాబోయే 4 రోజుల్లో జరగబోయే అద్భుతాలు ఏంటి, గుడ్ న్యూస్లు ఏంటి, మీకు ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకని వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఈ 4 రోజులలో మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడే మీకు ఎలా జాగ్రత్త పడాలో అర్థమవుతుంది. జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ మిథున రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో, మీతో అస్సలు అయ్యే పని కాదు అని అన్నారో, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది, అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు, దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా అన్నారో, ఇవన్నీ అన్న వాళ్ళు అందరూ కూడా, ఇవన్నీ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్పారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి మిథున రాశి వారి యొక్క జాతకం అనేది మారబోతుంది. రాబోయే 4 రోజులలో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభవార్త అయితే ఇప్పుడు మీరు వినబోతున్నారు అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా పోయింది. కానీ ఇప్పుడు మీకైతే కష్టపడిన దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే ఈ మిథున రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ ని మీరు పొందుకుంటారు. కాకపోతే మీరు చేయాల్సిన ఒక పని అయితే ఉంది. ఏమిటి అంటే, మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి లేజినెస్ తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్ గా ఉండి మీ పనులు మీరు చకచకా చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే 2 వ్యక్తులు మీకు బాగా క్లోజ్ గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారే మిమ్మల్ని మోసం చేస్తారు. ప్రతిదీ కూడా మనం దిగులు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జీవితం మన కోసం ఎప్పుడూ కూడా ఒక ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది. మీరు దానికోసం ఎదురు చూడండి, కానీ ఎప్పుడూ కూడా దిగులు పడవద్దు. ఆ దేవుడు ఏది ఇవ్వాలి అనుకుంటే, ఏది రాసి పెట్టి ఉంటే అది మాత్రం మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి.